నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ. ఓ డాక్టర్ అమ్మ రాంగ్ రూట్ పట్టింది. ఈజీ మనీకి షార్ట్ కట్ ఎంచుకుంది. భర్త అప్పుల విముక్తికి క్రైమ్ ట్రాక్ తీసుకుంది. మరి డాక్టర్ రష్మికి చివరికి ఏం మిగిలింది? అసలు ఆ డాక్టర్ కమ్ చీటర్ ఎవరు? ఏం చేసింది? ఇదే వాళ్ళ రియల్ స్టోరీ. ఆమె యాక్టర్ కాబోయి పొరపాటున డాక్టర్ అయింది. ఆమె డాక్టర్ కోర్స్ చేసింది ఒక డిపార్ట్మెంట్ అయితే మరో విభాగంలో స్పెషలిస్ట్ గా నటించింది. తీసుకున్న లోన్ కు ఈఎంఐలు కట్టడానికి, భర్తను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించడానికి ఏ డాక్టర్ చేయకూడని పని చేసింది. ఈమె పేరు డాక్టర్ రష్మి. వృత్తి సైకియాట్రిస్ట్, ప్రవృత్తి పసిపిల్లల కిడ్నాప్. మీరు విన్నది కరెక్టే. ఈమె ఫుల్ టైం జాబ్ డాక్టర్, పార్ట్ టైం జాబ్ పిల్లల కిడ్నాప్. ఎదిగిన పిల్లలు కాదు, ఆడుకునే చిన్నారులు కాదు, స్కూల్కి వెళ్లే విద్యార్థులు అంతకన్నా కాదు, అప్పుడే పుట్టిన బిడ్డలు, ఈ భూమి మీద అప్పుడప్పుడే పడిన పసిగుడ్డులు. కాన్పుల వార్డుల్లో కెవ్వుమని పిల్లల సౌండ్ వచ్చిందా మేడం గారు వాలిపోతారు. తన గ్యాంగ్ను అలర్ట్ చేస్తారు. గద్దలా పసిగుడ్డును తన్నుకుపోతారు. తల్లికి తెలియకుండానే పిల్లల్ని క్షణాల్లో మాయం చేస్తుంది. ఈమె గురించి వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు గర్భిణీల్లో గుండెదడ పెంచుతోంది. అసలు ఎవరీమే? ఒక డాక్టర్ అయ్యుండి పసిబిడ్డల కిడ్నాప్ ఏంటి? అసలు డాక్టర్ కమ్ కిడ్నాపర్ అయిన ఈ లేడీ కథేంటి? ఎందుకు కిడ్నాప్ చేస్తుంది? ఎవరికి అప్పగిస్తుంది? పండంటి బిడ్డ కోసం పరితపించే దంపతులుంటారు. పెళ్ళై ఏళ్లు గడిచినా కడుపు పండని జంటలెన్నో. లెక్కలేనన్ని ఆస్పత్రులు తిరుగుతారు. లక్షలకు లక్షలు పోస్తారు. ఐవీఎఫ్, ఐయుఐ, సరోగసి, ఇలా నోరు తిరగని పద్ధతులన్నింటినీ ట్రై చేస్తారు. ఋతుచక్రం లెక్కలేస్తారు. పూజలు చేస్తారు. నోములు నోస్తారు. గుళ్ళు గోపురాల చుట్టూ చక్కర్లు కొడతారు. ఎలాగైనా అమ్మ అనిపించుకోవాలని, నాన్నగా ప్రమోషన్ పొందాలని పరితపిస్తారు. సంవత్సరాలు గడిచినా కడుపు పండక ఇంట్లో వాళ్ళు, బంధువులు, ఇరుగు పొరుగు బాధపడలేక కుమిలిపోతూ ఉంటారు. కొందరు దత్తత తీసుకుంటారు. కానీ పొత్తిళ్ల చిన్నారి ఉంటేనే తమ పిల్లలుగా ఎదుగుతారని చాలామంది ఆలోచిస్తారు. అందుకు దేనికైనా రెడీ అంటారు. ఒక రకంగా తప్పు అనిపించినా తెగిస్తారు. ఎంతైనా వెచ్చిస్తారు. ఇలాంటి వాళ్ల కోసమే కొన్ని ముఠాలుంటాయి. పసిబిడ్డలు భూమి మీద పడగానే చంకల్లో పెట్టుకుని ఎత్తుకుపోతాయి. మత్తు ఇంజెక్షన్తో మత్తుగా తన చిన్నారిని తల్లి చూసి చూడకముందే మాయం చేస్తారు. లక్షలకు అమ్మేస్తారు. అలాంటి పిల్లల్ని మాయం చేసే కిలాడి ఈ లేడీ డాక్టర్ రష్మి. నవమాసాలు మోసి కన్న బిడ్డలను క్షణాల్లో మాయం చేస్తుంది. కాసులకు కకృతిపడి ముక్కుపచ్చలారని పసిమొగ్గల్ని ఎత్తుకుపోతుంది. చిన్నారుల్ని అపహరించడం, మరొకరికి విక్రయించడం, అది కూడా వేలల్లో, లక్షల్లో. చాలా కాలంగా సాగుతున్న ఈ అక్రమ దందాను చాలా కాలం పాటు నడిపించింది ఈ డాక్టర్ బూచమ్మ. ఆరుబయట ఆడుకునే పిల్లలు, ఆసుపత్రి వద్ద కనీ పెంచలేని తల్లులు, పిల్లలు లేని తల్లిదండ్రులు, వీళ్లే చిన్నపిల్లల కిడ్నాప్ ముఠాల టార్గెట్. అలాంటి ముఠాల్లో ఒకదానికి ఈ డాక్టర్ మేడం కర్త, కర్మ, క్రియ. ఆసుపత్రుల్లో డెలివరీకి వెళ్లాలంటే గర్భిణీ స్త్రీలు గజగజా వణికిపోయేలా చేసింది డాక్టర్ రష్మి. నిండు చూరాలతో వెళితే బిడ్డ పుట్టినా ఒంటరిగా ఇంటికి రావాల్సిన పరిస్థితులు. కారణం పుట్టిన శిశువును ఎవరెత్తుకుపోతారో అన్న భయం. ఏ వైపు నుంచి కిడ్నాప్ చేసే ముఠాలు మారు విషయాల్లో తిరుగుతూ అపహరించుకుపోతారోనని భయం. మెటర్నిటీ ఆసుపత్రి అన్నాక నిత్యం పదుల సంఖ్యలో గర్భిణీలు డెలివరీ అవుతూ ఉంటారు. కేవలం ఆ ప్రాంతం వారే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వందలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతిరోజు రద్దీగా ఉండే హాస్పిటల్ను సంరక్షించాల్సిన సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ వ్యవస్థ మసకబారింది. దీన్ని ఆసరాగా తీసుకున్న చిన్నపిల్లల్ని అపహరించే ముఠాలకు రెక్కలొచ్చాయి. అలాంటి కిడ్నాప్ ముఠాలు నిర్వహించేది ఈ డాక్టర్ రష్మి. గర్భవతుల గురించి సమస్త సమాచారం తెప్పించుకుంటుంది. ఎవరికి ఎన్ని నెలలు, ఎవరెప్పుడు కాన్పు అవుతారు అంటూ ఆసుపత్రుల్లో పనిచేసే తన బ్యాచ్ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. తల్లి గర్భం నుంచి అలా బయటపడ్డారా క్షణాల్లో గాయబ్ చేస్తుంది. లక్షలకు అమ్మేస్తుంది. పిల్లలు లేని దంపతుల ఒడిలోకి చేరుస్తుంది. తన ఒళ్ళో కాసుల పంట పండించుకుంది. డాక్టర్ రష్మి వెనుక పెద్ద మాఫియానే ఉందని పోలీసుల విచారణలో తేలింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో నవజాత శిశువుల అపహరణ, విక్రయం భారీ ఎత్తున సాగించినట్లు తెలిసింది. పదుల సంఖ్యలో పసిపిల్లల్ని తల్లులకు దూరం చేసి వారి వేదనకు కారకురాలైంది డాక్టర్ రష్మి. వీరి గ్యాంగ్కు చెక్ పెట్టారు పోలీసులు. వీళ్లమ్మిన 15 మంది నవజాత శిశువుల్ని కాపాడిన బెంగళూరు పోలీసులు తల్లుల చెంతకు చేర్చారు. ఈ గ్యాంగ్ 5 ఏళ్లలో 28 మంది అప్పుడే పుట్టిన బిడ్డల్ని దొంగిలించి ఒక్కో శిశువును 3 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు అమ్ముకున్నట్లు ఇన్వెస్టిగేషన్లో తేల్చారు పోలీసులు. అయితే ఒక పసికందు కిడ్నాప్తో డాక్టర్ అండ్ గ్యాంగ్ బండారం మొత్తం బయటపడింది.
గతంలో సరోగసి కోసం డబ్బులిచ్చిన వాళ్ళకి బాబునిచ్చేసింది. సంవత్సరం తర్వాత కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ స్వయంగా కిడ్నాప్ చేశారని బయటపడడంతో కేసు హై ప్రొఫైల్గా సంచలనం సృష్టించింది. పసికందు కిడ్నాప్ కేసులో దోషిగా తేలడంతో కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించింది. డాక్టర్ రష్మి సైకియాట్రిస్ట్. కేవలం మానసిక జబ్బులకు మాత్రమే వైద్యం చేయాలి. కాల్పుల వార్డులో ఆమెకు సంబంధమే లేదు. అయినా తప్పుడు ఐడితో ఎంటర్ అయ్యేది. గర్భిణిల డీటెయిల్స్ తీసుకునేది. తన గ్యాంగ్తో కలిసి శిశువులను అపహరించేది. ఒక సరోగసి అడ్వాన్స్ ఆమెలో క్రిమినల్ రూట్ పట్టేలా చేసింది. బెంగళూరు విజయనగర వాసి డాక్టర్ రష్మి. ఈమె సైకియాట్రిస్ట్. మానసిక జబ్బుల్ని నయం చేస్తుంది. కానీ డాక్టర్ రష్మికి ఆశలెక్కువ, ఆదాయం తక్కువ. దీంతో దారి తప్పింది. ఒక డాక్టర్గా ఎవరూ పట్టని రాంగ్ ట్రాక్ పట్టింది. రకరకాల ఐడియాలతో న్యూబార్న్ బేబీలను కిడ్నాప్ చేయడంపై దృష్టి పెట్టింది. ఒకవైపు సైకియాట్రిస్టుగా చలామణి అవుతూనే మరోవైపు కిడ్నాపర్గా మారింది. 2020 మే 29న ఓ హాస్పిటల్లో ఓ జంటకు పుట్టిన మగబిడ్డను కొన్ని గంటల్లోపే కిడ్నాప్ చేసింది రష్మి. వార్డు కాపలాదారు ద్వారా తల్లికి నిద్రమాత్రలు కలిపిన పాలను తాగించింది. ఆమె నిద్రలోకి జారుకోగానే శిశువును అపహరించింది. గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రి పరిసరాలు దాటించింది. కొప్పళలో ఓ రైతు కుటుంబానికి బిడ్డను అమ్మేసింది. గతంలో వీరు సరోగసి కోసం ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. ఆ బిడ్డే ఈ శిశువు అని చెప్పి వారి నుంచి 14 లక్షల్ని వసూలు చేసింది. చిన్నారి కిడ్నాప్ పై కలకలం రేగింది. బసవనగుడి, చామరాజుపేటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. సుమారు 1.5 ఏళ్ల తర్వాత చిన్నారి ఎక్కడుందో కనిపెట్టారు. కానీ అసలైన తల్లిదండ్రులు తామంటే తామని 2 జంటలు రగడరగడ చేశాయి. దీంతో బంతి కోర్టుకు చేరింది. న్యాయస్థానం పర్మిషన్తో DNA టెస్టులు చేయించారు. బెంగళూరుకు చెందిన జంటే అసలైన తల్లిదండ్రులని కన్ఫర్మ్ చేశారు. నిందితురాలు రష్మిని అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ వేశారు. సులభంగా డబ్బు సంపాదనకు ఈ పనికి పాల్పడినట్లు ఒప్పుకుంది డాక్టర్ రష్మి. డాక్టర్ రష్మి సైకియాట్రిస్ట్ కాబట్టి గర్భిణీలకు చికిత్స చెయ్యదు. వారిని ఏ విధంగా హాస్పిటల్లో పరీక్షించే అవకాశం లేదు. కానీ ఒక పాపకు మానసిక చికిత్స తీసుకునేందుకు తన దగ్గరకు వచ్చిన జంటతో రష్మి కొత్త రూట్ పట్టింది. మరో సంతానం కోసం సరోగసిని ఆశ్రయించాలనుకున్న ఆ దంపతుల అవసరాన్ని రష్మి క్యాష్ చేసుకోవాలనుకుంది. తన భర్తకు వ్యాపారంలో నష్టాలు రావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీనికి తోడు చదువుకునే రోజుల్లో రష్మి తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ బకాయిలు, వడ్డీ అంతకంతకు పెరుగుతూ పోయింది. అనుపమ దంపతులకు సరోగేట్ మదర్ను సెటప్ చేయించి వారి నుంచి డబ్బు డిమాండ్ చేయాలని ప్లాన్ చేసింది. అయితే ముందుగానే అనుకున్న సమయానికి సరోగేట్ మదర్ దొరకలేదు. దీంతో అడ్వాన్స్ ఇచ్చిన దంపతులు డాక్టర్ రష్మిపై ఒత్తిడి పెంచారు. అయినా కూడా అబద్ధాలు చెప్పింది. సరోగసి ప్రక్రియ సక్రమంగా జరుగుతోందని, 2020 మే 28లోపు ప్రసవం అయ్యే అవకాశం ఉందని నమ్మించింది. కపుల్స్కు చెప్పిన తేదీ దగ్గర పడుతుండడంతో కొత్త ప్లాన్ వేసింది రష్మి. హాస్పిటళ్లలో అప్పుడే ప్రసవమైన తల్లుల నుంచి బిడ్డల్ని దొంగిలించి తాను డీల్ కుదుర్చుకున్న దంపతులకు ఇవ్వాలని డిసైడ్ అయింది. 3 ప్రముఖ ఆసుపత్రులకు వెళ్లి శిశువుల గురించి వాకబు చేసింది. నెలలు నిండిన గర్భిణీల డీటెయిల్స్ సేకరించింది. చివరికి BBMP హాస్పిటల్కు వెళ్లి కన్సల్టింగ్ డాక్టర్గా అవతారమెత్తింది. అక్కడి వాళ్లను ఫుల్గా నమ్మించే ప్రయత్నం చేసింది. అక్కడే డెలివరీ అయిన హుస్నాబాను అనే లేడీని గుర్తించింది. ఎవరూ లేని సమయంలో తల్లికి మత్తుమందిచ్చి 1 రోజు వయసు మాత్రమే ఉన్న బాబును కిడ్నాప్ చేసింది. సరోగసి ద్వారా పుట్టిన బాబు అని చెప్పి దంపతుల్ని అన్ని విధాలా నమ్మించింది. ప్రసవ సమయంలో కొన్ని సమస్యల కారణంగా తల్లి చనిపోయిందని అబద్ధం మీద అబద్ధం చెప్పింది. దీంతో వారు నిజమేననుకుని బాబును తీసుకున్నారు. అయితే బాబు కిడ్నాప్ అంశం కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. బాబు అసలు తల్లిదండ్రులైన నవీద్ పాషా, హుస్నాబాను దంపతులు ఏపీ నుంచి కర్ణాటకకు బతుకుదెరువు కోసం వచ్చారు. కనిపించకుండా పోయిన బాబు గురించి అన్ని చోట్లా వెతికారు. ఎంత తిరిగినా ఆచూకీ తెలియకపోవడంతో ఇక ఆశలు వదిలేసుకున్నారు. ఇదే టైంలో BBMP ఆసుపత్రిలో నవజాత శిశువును కిడ్నాప్ చేశారన్న వార్త అప్పట్లో సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా వారికి ఎలాంటి ఎవిడెన్సులు దొరకలేదు. హాస్పిటల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లో నిందితురాలు బాబును తీసుకువెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. కానీ ఎత్తుకువెళుతున్నది ఎవరో మాత్రం వీడియోలో స్పష్టంగా లేదు. నిపుణుల సాయంతో స్కెచ్ వేయించారు. దీని ఆధారంగా దర్యాప్తు చేసినా బ్రేక్ త్రూ లేదు. పొత్తిళ్ల చిన్నారులను అపహరిస్తున్న ముఠా ఆటలు అరికట్టేందుకు పోలీసులు బృందాలుగా గాలించారు. అనుమానితులను ట్రాక్ చేయడానికి సమీప టవర్ నుంచి 30,000 ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించడం దగ్గర నుంచి దగ్గరలో ఉన్న టవర్ల పరిధిలో రికార్డైన సెల్ ఫోన్ నంబర్లను సేకరించడం వరకు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. కొన్ని వారాల పరిశోధన తర్వాత ఇందులో 600 ఫోన్ నంబర్లను అనుమానితుల లిస్టు చేశారు. వీరందరి ఫోటోలను
ఘటన జరిగిన సమయంలో వారు ఎక్కడ ఉన్నారనే డీటెయిల్స్ ను కలెక్ట్ చేశారు. వీరి ఫోటోలను పోలీసులు తయారు చేయించిన స్కెచ్ తో పోల్చి చూశారు. ఇందుకు అత్యంత లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించారు. ఆఖరికి రష్మి ఫోటోతో స్కెచ్ ను పోల్చి చూసి ఆమె ఈ నేరానికి పాల్పడి ఉండవచ్చని భావించారు. డాక్టర్ రష్మిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అంతా తెలిసింది. బీబీఎంపీ ప్రసూతి వైద్యశాలలో బాబును అపహరించింది తామేనని ఒప్పుకుంది. దీంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. ఏడాది క్రితమే డాక్టర్ రష్మి లీలలు బయటకొచ్చాయి. వీరి గ్యాంగ్లో చాలా మంది సభ్యులున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో పని. వాటన్నింటినీ గైడ్ చేసేది, కోఆర్డినేట్ చేసేది రష్మినే. ముఠాలో కొందరు సభ్యులు చిన్నారులను కిడ్నాప్ చేసి తీసుకొస్తే ఆ పిల్లల్ని అమ్మి పెట్టడం, డీల్ కుదుర్చుకోవడం వంటి పనులన్నీ మరొకరు చూస్తారు. పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మడమే కాదు, ఆర్థికంగా వీక్ గా ఉన్న పేరెంట్స్ బలహీనతను క్యాష్ చేసుకోవడానికి అలాంటి వారిని డేగ కళ్లతో వెతుకుతారు. అయితే పేరెంట్స్ సమ్మతి ఉన్నా లేకపోయినా పిల్లల్ని అమ్మడం, కొనడం కూడా చట్టరీత్యా నేరం. డాక్టర్ అయిన రష్మికి ఇలాంటి విషయాలన్నీ తెలిసినా తననెవరు పట్టుకుంటారో లేరన్న ధీమాతో విచ్చలవిడిగా చెలరేగింది. అయితే బెంగళూరు పోలీసులు మాత్రం చాలా త్వరగా ఈ ముఠాకు చెక్ పెట్టారు. నవజాత శిశువుల్ని తల్లుల నుంచి దూరం చేసి సంతానలేమితో బాధపడుతున్న వారికి అమ్ముకుంటున్న ముఠా చీకటి దందా గుట్టును రట్టు చేశారు. బూచోళ్లు, పిల్లలను గద్దల్లా తన్నుకుపోయే కిడ్నాపర్లు, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5-6 చిన్నారుల వరకు అందర్నీ ఎత్తుకుపోయే మాయగాళ్లు అంగట్లో కూరగాయల్లా అమ్మేస్తున్నారు. పిల్లలు ఇంట్లో ఆడుకుంటారు, కాసేపైతే వీధుల్లో ఆటలతో మమేకమవుతారు, స్కూల్కెళతారు, కిరాణా కొట్టుకెళతారు. కానీ వీరికి తెలీదు పైన తమనెత్తుకుపోయే గద్దలు కాచు కూర్చున్నాయని. వీరి తల్లిదండ్రులకు తెలీదు బయట ఆడుకుంటున్న తమ పిల్లల్ని ఎవరో అపహరించుకుపోతారని. వీధుల్లోనూ రోడ్లపైన ఆటపాటల్లో మునిగి తేలే చిన్నారుల్ని గమనించే కిడ్నాప్ గద్దలు చేరువలో పెద్దలెవరూ లేరనేది నిర్ధారించుకుని చటుక్కన అక్కడ వాలిపోతున్నారు. నోరూరించే చాక్లెట్లు, బిస్కట్లు, స్వీట్లు, బొమ్మలతో ఆ పిల్లల్ని ఆకర్షించి మంచివి మరిన్ని ఇస్తాం రమ్మంటూ వెంట తీసుకువెళతారు. అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు తరలించి అడ్డంగా అమ్మేస్తారు. వీరిని కొనుగోలు చేసిన ముఠా ఆ చిన్నారులను దొంగలుగా, బిచ్చగాళ్లుగా మార్చేస్తుంది. నిత్య ఆదాయ వనరుగా మలచుకుంటోంది. ఇలాంటి ముఠానే విజయవాడలో వెలుగు చూసింది. విజయవాడలో ఈ మధ్య తెరపైకొస్తున్న చిన్నారుల అపహరణ కేసులు, అమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఈ ముఠా సభ్యులు, నాయకులెవరని ప్రశ్నించిన పోలీసులకు మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. విజయవాడ సితార సెంటర్కు చెందిన బంగళ సరోజిని అనే మహిళకు కొంతకాలం క్రితం ఒక ఆసుపత్రి సమీపంలో విజయలక్ష్మి అనే మహిళ పరిచయమైంది. పిల్లలు లేని, సంతానలేమితో బాధపడుతున్న మహిళలకు ఎగ్స్ డొనేట్ చేస్తే నీకు డబ్బులిస్తారని చెప్పగా ఆమె సరేనని పనికి ఒప్పుకుని డబ్బులు తీసుకుంది. అప్పట్నుంచి సులభంగా డబ్బులు వస్తున్నాయని గుర్తించి సరోజిని మరికొంతమందికి ఇలానే చెప్పి వారితోనూ సంతానం కలిగే ఎగ్స్ డొనేట్ చేయించి కమిషన్ తీసుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన మరో మహిళ పరిచయమైంది. పిల్లలు లేని వారికి పిల్లల్ని అమ్మితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో సరోజిని రూట్ మార్చింది. అప్పటి నుంచి హైదరాబాద్ మహిళ ద్వారా ఢిల్లీకి చెందిన ప్రీతి కిరణ్, అహ్మదాబాద్కు చెందిన అనిల్ అనే వ్యక్తుల్ని పరిచయం చేసుకుంది. వీరిద్దరూ ఢిల్లీ నుంచి విజయవాడకు పిల్లల్ని తీసుకొచ్చి సరోజినికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలకు అమ్మేవారు. సరోజిని పిల్లలు లేని వారిని, సంతానలేమితో బాధపడుతున్న వారిని గుర్తించి ఈ పిల్లలను 4-5 లక్షల రూపాయల వరకు అమ్మేసిందని పోలీసులు గుర్తించారు. బలగం సరోజిని అనే ఈమె అంతకుమునుపు కూడా చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్ లో ఉంది. 7 మందిని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు 3 మనము రెస్క్యూ చేశాం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ 3 పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మరొక 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తా ఉంది. వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్ కి దగ్గరికి తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఎక్కడ మహారాష్ట్రలోని పర్బని జిల్లా, ఎక్కడ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, కానీ ఈ 2 జిల్లాలను కలుపుతూ ఓ ముఠా తన కార్యకలాపాలు సాగించింది. పర్బనీలో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లాలో అమ్మడం మొదలుపెట్టింది. జగ్గయ్యపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో దందా సాగించింది. ఇప్పటి వరకు కొందరిని గుర్తించి కన్నవారి దగ్గరకు చేర్చగలిగారు పోలీసులు. ఆ 4 ఇంకా ఉన్నారా? ఈ ముఠా ఎంతమంది చిన్నపిల్లల్ని విక్రయించిందన్న చర్చ జరుగుతోంది. 2022 ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని పర్బని జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఓ మిస్సింగ్ కేసు నమోదైంది. అహ్మద్ యూనస్ అనే వ్యక్తి తన 4 ఏళ్ల కుమారుడు హైదర్ తప్పిపోయినట్లు కంప్లైంట్ చేశాడు. అంతకుముందు అదే జిల్లాలో 3 పిల్లలు కనిపించకుండా పోయారు. 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య 3 పిల్లలు అదృశ్యమైనట్లు అక్కడ కేసులు నమోదయ్యాయి. మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. అయితే ఎలాంటి లీడ్ దొరక్కపోవడంతో కేసును పక్కన పెట్టేశారు. కానీ
తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో పర్బని జిల్లా ఎస్పీ కలగజేసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. తప్పిపోయిన 4 పిల్లలు కూడా స్థానికంగా ఉర్దూ స్కూల్ దగ్గరే తప్పిపోయినట్లు పోలీసులు గుర్తించారు. స్కూల్ దగ్గర నుంచి కనపడకుండా పోయినందున ముందుగా టీచర్లనే విచారించారు. టీచర్లను ప్రశ్నించినా లాభం లేకపోవడంతో వారి కాల్ డేటా, వారి కుటుంబ సభ్యులు, దగ్గర బంధువుల కాల్ డేటా సేకరించి పరిశీలించారు. ఓ లేడీ టీచర్ సోదరి కాల్ డేటా అనుమానాస్పదంగా కనిపించింది. దాంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. తనకేమీ తెలియదంటూ బుకాయించిందామె. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి ఆమె నేరం అంగీకరించింది. ఆమె పలుసార్లు హైదరాబాద్ వెళ్లినట్లు నిర్ధారణైంది. హైదరాబాద్లో తనకు సంగీత అనే మరో మహిళతో పరిచయం ఉన్నట్లు చెప్పింది. గుజరాత్కు చెందిన సంగీత తరచూ పర్బని, హైదరాబాద్ మధ్య తిరిగేది. ఆమెకు అంత ఆర్థిక స్తోమత లేకపోయినా ఎందుకు వెళుతోందని పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. విజయవాడకు చెందిన శ్రావణితో సంగీతకు పరిచయమైంది. శ్రావణి హైదరాబాద్లోని సంతాన సాఫల్య కేంద్రాల్లో పనిచేస్తూ ఉండేది. అండం దానం చేసే మహిళల్ని గుర్తించి అవసరం ఉన్నవారితో మాట్లాడి డీల్ కుదిర్చి కమిషన్ తీసుకునేది. తన దగ్గర 4 పిల్లలు ఉన్నారని, పెంచుకునేవారు ఉంటే మాట్లాడాలని శ్రావణితో చెప్పింది సంగీత. దీనికి అంగీకరించిన సంగీత పిల్లల్ని విక్రయించేందుకు ఒప్పుకుంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శిల్ప అనే మహిళతో శ్రావణికి పరిచయం ఉంది. శ్రావణి, సంగీతలను విచారించిన మహారాష్ట్ర పోలీసులు వారిని తీసుకుని జగ్గయ్యపేట వచ్చారు. శిల్ప ద్వారా జగ్గయ్యపేటలో బాలుడిని విక్రయించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఒకరోజు జగ్గయ్యపేటకు వచ్చారు మహారాష్ట్ర పోలీసులు. స్థానిక పోలీసుల సాయంతో హైదర్ ఆచూకీ గుర్తించారు. శ్రావణి ఆ బాలుడిని శిల్పకు 2 లక్షలకు విక్రయించింది. తిరిగి శిల్ప 3 లక్షలకు వత్సవాయి మండలం దేచుపాలెం గ్రామానికి చెందిన నాగుల్ మీరా, షహీనా బేగం దంపతులకు అమ్మింది. కొంతకాలం క్రితం హైదర్ను శిల్ప నుంచి కొనుక్కున్నారు నాగుల్ మీరా దంపతులు. తర్వాత బాబుకు ఆహిల్ అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. జగ్గయ్యపేటలోని ఓ స్కూల్లో ఆహిల్ను చేర్పించారు. ఆహిల్ను తమ కన్న కొడుకులా భావించారు. భారీగా ఖర్చు పెట్టి పెద్ద ఫంక్షన్ చేశారు. సంతోషంగా సాగిపోతున్న నాగుల్ మీరా కుటుంబంలో ఒక్కసారిగా పెద్ద కుదుపు. ఆహిల్ చదువుతున్న స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ జరుగుతోంది. అప్పుడే లోకల్ పోలీసుల సాయంతో మహారాష్ట్ర పోలీసులు వచ్చారు. ఆహిల్ను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. నాగుల్ మీరా, షహానా బేగం దంపతుల్ని కూడా పిఎస్కు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు చూడగానే ఆహిల్ గుక్కపెట్టి ఏడ్చాడు. అప్పుడే మహారాష్ట్ర పోలీసులు అసలు విషయం చెప్పారు. ఆహిల్ను మహారాష్ట్రలో కిడ్నాప్ చేసి ఆంధ్రాకు తీసుకొచ్చి మీకు అమ్మేశారన్నారు. ఆహిల్గా మారిన హైదర్ తన పెంపుడు తల్లిదండ్రులకు బాగా దగ్గరయ్యాడు. వారితో కలిసిపోయాడు. ఊహ తెలియని వయసులో నాగుల్ మీరా దంపతుల చేతుల్లోకి వెళ్లిన ఆహిల్ వారిని తన అసలు తల్లిదండ్రులు అనుకున్నాడు. అతడిని పర్బని పోలీసులు తీసుకువెళుతుండగా నన్నెవరో ఎత్తుకుపోతున్నారు మమ్మీ అంటూ గుక్కపెట్టి ఏడ్చాడు. ఇక నాగుల్ మీరా, అతని భార్య షహనా బేగంల ఆవేదనకు అంతే లేకుండా పోయింది. చివరిసారిగా ఆహిల్ను పట్టుకుని బోరుమన్నారు. హైదర్ను కన్నవారి దగ్గరకు చేర్చిన పోలీసులు మిగతా మిస్సింగ్ కేసులపై ఫోకస్ చేశారు. దీనికోసం శ్రావణి, శిల్పలను మహారాష్ట్ర పోలీసులు గట్టిగా విచారించారు. మరో 3 జగ్గయ్యపేట ప్రాంతంలో విక్రయించినట్లు నిందితులు వెల్లడించారు. వారు చెప్పిన విషయాలను ఆధారంగా చేసుకుని మహారాష్ట్ర పోలీసులు మళ్లీ జగ్గయ్యపేట వచ్చారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసుల సాయంతో మిగిలిన వారిని గుర్తించారు. జగ్గయ్యపేటకు చెందిన జయలక్ష్మి, సత్యనారాయణ దంపతుల వద్ద ఉన్న 4 ఏళ్ల చరణ్, వత్సవాయి మండలం దేచుపాలెంలో సయ్యద్ మైబూ దంపతుల వద్ద ఉన్న 6 ఏళ్ల సుభాని, విసన్నపేటలో సయ్యద్ సలేహా వద్ద ఉన్న ఆరిష్లను గుర్తించి తీసుకువెళ్లారు. పోలీసుల దర్యాప్తులో ఈ రాకెట్ మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో విస్తరించినట్లు గుర్తించారు. గుజరాత్కు చెందిన సంగీత, మహారాష్ట్రకు చెందిన సుల్తాన్, నూర్జహాన్, సమీర్లతో చేతులు కలిపి అక్కడి పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడం వృత్తిగా మార్చుకుంది. మొత్తానికి రోజుల పుత్తిళ్ల చిన్నారుల నుంచి 5 ఏళ్లు, 6 ఏళ్ల వరకు కూడా పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాలు పెరుగుతుండడం అందరినీ టెన్షన్ పెడుతోంది. భర్తను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి, తన లోన్ సైతం తీర్చడానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో బెంగళూరులో డాక్టర్ రష్మి రాంగ్ రూట్ పట్టింది. ఒక వైద్యురాలిగా బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి అడ్డదారులు తొక్కింది. పిల్లలు లేని దంపతుల ఆశల్ని ఆసరాగా చేసుకుని భారీగా దండుకుంది. చివరికి కటకటాల పాలైంది.